హలో వ్యూవర్స్. జనరల్‌గా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్‌కి వెళ్ళినప్పుడు మనకి రెగ్యులర్‌గా ఒక ఫార్మాట్‌లో క్వెషన్స్ అనేవి పడుతుంటాయి. స్పోర్ట్స్ మీద క్వెషన్స్ అనేవి పడుతుంటాయి. అయితే ఈ స్పోర్ట్స్ మీద క్వెషన్స్ పడినప్పుడు మనకి జనరల్‌గా క్రికెట్, కబడ్డీ, ఒలింపిక్స్ ఇటువంటివన్నీ మనం రెగ్యులర్‌గా అబ్జర్వ్ చేస్తుంటాం. ప్రతిరోజు పేపర్‌లో చదువుతుంటాం. మనం కూడా మ్యాచ్‌లు చూస్తుంటాం. కానీ వెన్ ఇట్స్ కమ్ టు టెన్నిస్, ఎవరు ఎటువంటి క్వెషన్ ఇచ్చినా గానీ కొంచెం తడబడిపోతూ ఉంటారు. సో రీసెంట్‌గా జరిగినటువంటి మన గ్రూప్ డి ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో దాంట్లో విన్నర్స్‌ని, రన్నర్స్‌ని కూడా అడగడం అనేది జరిగింది. ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఎగ్జామ్స్. ఓకే. సో నెక్స్ట్ జరగబోయే ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని దృష్టిలో పెట్టుకొని నేను ఈ ఇయర్ జరిగినటువంటి టెన్నిస్ గ్రాండ్ స్లామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒక టేబుల్ లాగా ఏర్పాటు చేసాను. ఒకసారి అది ఈ వీడియోలో చూద్దాం. ఓకే. సో మనకి బేసిక్గా టెన్నిస్ గ్రాండ్ స్లామ్స్ 4 జరుగుతాయండి ప్రతి సంవత్సరం. ఓకే. సో 4 జరుగుతాయి. అవి ఏ టైమ్స్లో జరుగుతాయి కూడా ఇక్కడ నేను మెన్షన్ చేశాను. ఓకే. తర్వాత వాటి విన్నర్స్, రన్నర్స్, మెన్స్, ఉమెన్స్ రెండింటిలో కూడా మెన్షన్ చేశాను. గుర్తుపెట్టుకోండి, మనకి మెన్స్, ఉమెన్సే ఎక్కువగా అడుగుతారు. డబుల్స్, మిక్స్డ్ డబుల్స్లో ఎప్పుడు అడుగుతారు అంటే భారతదేశానికి సంబంధించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారో ఆ మిక్స్డ్ డబుల్స్లో కానీ లేదా డబుల్స్లో కానీ ఉంటే అప్పుడు అడుగుతారు. ఓకే. సో అప్పటి వరకు మెన్స్, ఉమెన్స్ మ్యాక్సిమం విన్నర్స్ అడుగుతారు. ఇన్ కేస్ కొంచెం టఫ్గా ఇద్దాం అనుకుంటే రన్నర్స్ గురించి కూడా అడగచ్చు. రీసెంట్గా జరిగిన మొన్న ఒక 3 days బ్యాక్ జరిగిన ఎగ్జామ్లో కూడా రన్నర్స్ గురించి అడగడం అనేది జరిగింది. రైట్. సో ఇప్పుడు మనకి వింబుల్డన్, మనకి ఓవరాల్గా వింబుల్డన్ కాదు, మనకి టెన్నిస్ అనేది 4 టోర్నమెంట్స్, మెయిన్ టోర్నమెంట్స్లో జరుగుతుంటుంది ఎవ్రీ ఇయర్. ఫస్ట్ది ఆస్ట్రేలియా ఓపెన్, ఇది జనవరి నెలలో జరుగుతుందండి. ఓకే. ఎవ్రీ జనవరిలో ఈ టోర్నమెంట్ అనేది జరుగుతుంది. ఈసారి అంటే 2025లో విన్నర్ ఎవరు అంటే జెనిక్ సిన్నర్. ఈయన ఇటలీ దేశానికి చెందిన వ్యక్తి. జెనిక్ సిన్నర్ ఇటలీ దేశానికి చెందిన ప్లేయర్. రన్నర్ వచ్చేసరికి అలెగ్జాండర్ జ్వెరేవ్. ఈయన జర్మనీ దేశానికి చెందిన వ్యక్తి. ఓకే. అదే ఆస్ట్రేలియా ఓపెన్ ఉమెన్స్ విన్నర్ చూస్తే మ్యాడిసన్ కీస్, ఈమె యుఎస్ఏ దేశానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ రన్నర్ వచ్చేసరికి సెబలెంకా, బెలారస్ చెందిన ప్లేయర్ ఈమె. ఓకే. నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్ అండి. ఇది మే టు జూన్ మంత్ వరకు జరుగుతుంది. మే ఎండింగ్ నుంచి స్టార్ట్ అయ్యి జూన్ ఫస్ట్ వీక్లో ఇట్లా ఈ టైంలో స్టార్ట్ అవుతుంది. విన్నర్ వచ్చేసరికి కార్లోస్ అల్కరాజ్, స్పెయిన్ దేశానికి చెందిన ప్లేయర్. రన్నర్ వచ్చేసరికి సిన్నర్, ఆస్ట్రేలియా. సో చూడండి, ఇక్కడ మనం జెనిక్ సిన్నర్ గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ ఫ్రెంచ్ ఓపెన్ రన్నర్ కూడా జెనిక్ సిన్నర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్స్ విన్నర్ కోకో గాఫ్, యుఎస్ఏ దేశానికి చెందిన వ్యక్తి, ప్లేయర్. అలానే ఫ్రెంచ్ ఓపెన్ రన్నర్ చూస్తే సెబలెంకా, బెలారస్ చెందిన ప్లేయర్. నెక్స్ట్ మనం చూసినట్లయితే వింబుల్డన్. సో ఈ వింబుల్డన్ టోర్నమెంట్ జూన్ ఎండింగ్ నుంచి జూలై స్టార్టింగ్, ఈ జూలై ఫస్ట్ వీక్, ఈ 2 weeksలో ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు. ఓకే. మరి ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ వింబుల్డన్ విన్నర్ మెన్స్లో చూస్తే జెనిక్ సిన్నర్, ఇటలీ దేశానికి చెందిన వ్యక్తి. రన్నర్ అల్కరాజ్. సో చూడండి, ఇక్కడ జెనిక్ సిన్నర్ ఒకటి, కార్లోస్ అల్కరాజ్ ఒకటి పేర్లు మనకి రెగ్యులర్గా వినిపిస్తున్నాయి. చూసారా? సో ఈ 2 పేర్లు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ టేబుల్ కూడా ఈజీగా మీకు అయిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ కార్లోస్ అల్కరాజ్, ఇతను స్పెయిన్ దేశానికి చెందిన వ్యక్తి. అలానే వింబుల్డన్ ఉమెన్స్ చూస్తే విన్నర్ వచ్చేసరికి ఇగా స్వైటెక్, ఈమె పోలాండ్ దేశం చెందిన ప్లేయర్. అలానే వింబుల్డన్ రన్నర్ ఉమెన్స్లో చూస్తే అషివా అనిసినోవా, యుఎస్ఏకి చెందిన వ్యక్తి. ఓకే. అషివా అనిసినోవా, యుఎస్ఏకి చెందిన వ్యక్తి. నెక్స్ట్ యుఎస్ ఓపెన్, ఇది ఆగస్ట్ ఎండింగ్ నుంచి సెప్టెంబర్ స్టార్టింగ్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవుతుంది టోర్నమెంట్. సో ఇది చూస్తే మనకి విన్నర్ వచ్చేసరికి కార్లోస్ అల్కరాజ్, రన్నర్ చూస్తే సిన్నర్. ఓకే. సో వీళ్ళ దేశాలన్నీ మనం ఇందాక మాట్లాడుకున్నాం. జెనిక్ సిన్నర్ది ఇటలీ, అల్కరాజ్ మనం చూస్తే స్పెయిన్. ఓకే. నెక్స్ట్ యుఎస్ ఓపెన్ ఉమెన్స్లో చూస్తే మనకి సెబలెంకా విన్నర్. మరి సెబలెంకా బెలారస్ దేశానికి చెందిన ప్లేయర్ అని చెప్పి మనం ఇందాక మాట్లాడుకున్నాం. అలానే రన్నర్ చూస్తే అనిసిమోవా, యుఎస్ఏకి చెందిన వ్యక్తి అని చెప్పచ్చు. సో ఇది ఈ టేబుల్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మనకి యాప్లో కూడా ఈ టేబుల్ని నేను అవైలబుల్గా ఉంచడం అనేది జరిగింది. ఓకే. సో డౌన్లోడ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్ని మీకు యాప్లో అవైలబుల్ ఇచ్చాను, అది కూడా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇది కంటిన్యూస్గా ఈ ఫార్మాట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏదన్నా నెక్స్ట్ జనవరిలో మళ్ళీ ఆస్ట్రేలియా ఓపెన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈ విన్నర్స్ అనేవాళ్ళు మారుతారు. ఓకే. నెక్స్ట్ 3-4 months జరిగే టోర్నమెంట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వరకు ఈ టోర్నీ రిజల్ట్స్ అనేవి కామన్గా ఉంటాయి. ఓకే. థ్యాంక్ యూ.